ఇవాళ్టి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగనుంది. గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. విగ్రహావిష్కరణ తర్వాత అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు గవర్నర్. గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈసారి ఒకే ప్రాంగణంలో అసెంబ్లీ మండలి సమావేశాలు జరుగుతాయి. ఇటీవలే కౌన్సిల్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఏపీలో నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు ఎగ్జామ్ జరుగుతుంది. సుమారు 6,40,000 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం 3,145 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 1వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. అమరావతిలో శాఖమూరు పార్కు వద్ద పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నేడు పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం చంద్రబాబు. అనంతరం రంజాన్ మాసం సందర్భంగా విజయవాడలో ప్రభుత్వం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యాసంగి సీజన్కు సంబంధించి రైతు భరోసా కింద అందించే పెట్టుబడి సహాయాన్ని ఈ నెల 22వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించింది. రైతు భరోసా కింద 3 విడతల్లో మొత్తం 9,000 కోట్ల నగదు బదిలీ చేయాలని నిర్ణయించింది. సిద్దిపేట జిల్లా నరిమెట్టలో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ఈ నెల 22న సీఎం రేవంత్ ప్రారంభిస్తున్నారు. అదే రోజున రైతు భరోసా నగదు బదిలీ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్ ఇష్యూపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. మాదక ద్రవ్యాల మనుషులను రాక్షసులుగా మారుస్తాయని ఎక్స్లో పోస్ట్ చేశారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు కూడా డ్రగ్స్ వాడటం దురదృష్టకరమని అన్నారు. డ్రగ్స్ పదార్థాల వాడకానికి తాను పూర్తి వ్యతిరేకమని పోస్టులో పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ డ్రగ్స్ వాడకాన్ని చట్టవిరుద్ధ కార్యకలాపాలపైన తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. డ్రగ్స్ వాడుతున్నవారు లేదా విక్రయిస్తున్నవారు వారి రాజకీయాలతో సంబంధం లేకుండా చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని కోరారు. రాజకీయాల కోసం తమ బీఆర్ఎస్ పార్టీని లాగుతున్న తీరును తాను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు కేటీఆర్. అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు ఈ పరీక్షలు చేయించుకోవాలన్న మహేష్ కుమార్ గౌడ్ గారి సూచనను స్వాగతిస్తున్నట్టు తెలిపారు. ప్రతి డ్రగ్స్ కేసులోకి తన పేరును లాగాలని చూస్తే చట్టపరమైన నోటీసులు ఇస్తానని తీవ్రంగా హెచ్చరించారు. మొయినాబాద్ ఫామ్ హౌస్లో డ్రగ్స్ ఎపిసోడ్ కాల్పుల ఘటనపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. డ్రగ్స్ మహమ్మారి నుంచి ప్రజల్ని చైతన్యం చేయాల్సిన ప్రజా ప్రతినిధులే డ్రగ్స్ తీసుకోవడం బాధాకరమన్నారు. డ్రగ్స్ తీసుకున్న ప్రజా ప్రతినిధులు ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారని అన్నారు. ఈగల్ టీం సోదాలకు వెళ్తే గన్తో కాల్పులు జరిపారంటే ఎంత మత్తులో ఉన్నారో అర్థమవుతోందని అన్నారు. డ్రగ్స్ తీసుకున్న ప్రజా ప్రతినిధుల్ని కఠినంగా శిక్షించాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించే వ్యూహంపై బీజేపీ-ఎల్పీ సమావేశం జరిగింది. శాసనసభలో ప్రస్తావించాల్సిన అంశాలు, సమస్యలపై ఎమ్మెల్యేలు చర్చించారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో పైలట్ రోహిత్ రెడ్డికి రిమాండ్ విధించారు. రోహిత్తో పాటు రితేష్ రెడ్డి, నిమిత్కు కూడా 14 రోజుల రిమాండ్ విధించారు. నమిత్ శర్మపై ఆర్మ్స్ యాక్ట్ ఉందన్న లాయర్ మిగిలిన ఇద్దరిపై ఎన్డీపీఎస్ యాక్ట్ ఉందని తెలిపారు. పోలీసులపై ఫైరింగ్ ఓపెన్ చేయడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించినట్టు తెలిపారు. ఈ ముగ్గురిని చెంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని డ్రగ్స్ మయం చేసిందని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. నేడు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు డ్రగ్స్ టెస్ట్ జరపాలన్నారు. అందరికన్నా ముందుగా డ్రగ్స్ టెస్టుకు తాను సిద్ధమని, సీఎం సిద్ధమా అంటూ సవాల్ విసిరారు రాకేష్ రెడ్డి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిత్యం ఎక్కడో చోట అడవిలో మంటలు చెలరేగుతున్నాయి. వేలాది మొక్కలు అగ్నికి ఆహుతవుతున్నాయి. మహదేవపూర్ మండలం కన్నెపల్లి జీపీ పరిధిలోని బీరాసాగర్ అటవీ ప్రాంతంలోని నీలగిరి చెట్ల ప్లాంటేషన్లో కార్చిచ్చు రగిలింది. మంటలు వ్యాప్తి చెందడంతో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. ప్రమాదవశాత్తు నిప్పు రాజుకుందా లేక ఎవరైనా నిప్పు పెట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫారెస్ట్ అధికారులు స్పందించి అడవి తగలబడకుండా చూడాలని ఆ పరిసర ప్రాంత ప్రజలు కోరుతున్నారు. వనపర్తి జిల్లా కొప్పునూరు గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రైతులు పండించిన శనగ పంటను ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలకు 5,875కు కొనుగోలు చేస్తామన్నారు. కొనుగోలు ప్రక్రియలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం ముఖ్యమని, శనగలో తేమ శాతం 14% లోపే ఉండేలా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా జరపాలని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశించారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని బియ్యం బంజర్లో డీసీఎం వ్యాన్ బీభత్సం సృష్టించింది. రింగ్ సెంటర్లో మూసేసిన చెప్పుల షాపులోకి డీసీఎం వ్యాన్ దూసుకెళ్లింది. దీంతో చెప్పుల షాప్ స్వల్పంగా ధ్వంసమైంది. అయితే రద్దీగా ఉండే రింగ్ సెంటర్ నిన్న ఆదివారం కావడంతో జనసంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వ్యాన్ డ్రైవర్ మద్యం మత్తులో వాహనాన్ని నడిపినట్టు తెలుస్తోంది. అతి వేగంగా నడపడంతో వాహనం కంట్రోల్ కాకపోవడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు. వ్యాన్ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మూడేళ్లలో విశాఖ మెట్రో రైలు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు మంత్రి నారాయణ. మరోసారి సర్వే చేసి నివేదిక ఇవ్వాలని కేంద్రం కోరిందని చెప్పారు. రాయిటర్స్ అనే సంస్థకు బాధ్యతలు అప్పగించామని 2 నెలల్లో నివేదిక వస్తుందని అన్నారు. మెట్రో ప్రాజెక్టు ఆలస్యం కాకుండా టెండర్ల ప్రక్రియ ప్రారంభించామన్నారు. అలాగే గత ప్రభుత్వం చేపట్టిన హౌసింగ్ ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని మంత్రి నారాయణ అన్నారు. శ్రీశైలంలో నేటి నుంచి ఉగాది మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. మహోత్సవాలకు రంగురంగుల విద్యుత్ దీపకాంతులతో మల్లన్న ఆలయం ముస్తాబైంది. యాగశాల ప్రవేశంతో ఉగాది మహోత్సవాలకు శ్రీకారం చుట్టారు ఈవో శ్రీనివాసరావు, అర్చకులు. ఉత్సవాల నేపథ్యంలో భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో 1800 మంది పోలీసులతో క్షేత్రంలో భద్రతా ఏర్పాట్లు చేశారు. మొన్న అడవిలో వదిలిపెట్టిన పులి మళ్లీ జనం జాడ పట్టుకుని వచ్చింది. కాకినాడ జిల్లా అన్నవరం సమీపంలోని మందడం గ్రామంలో సంచరిస్తోంది. రేడియో కాలర్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా దాని గమనాన్ని అధికారులు మానిటర్ చేస్తున్నారు. అన్నవరం దేవస్థానంలో విధులు నిర్వర్తించే అర్చకులు, ఉద్యోగులు టోల్గేట్ దగ్గర వెహికల్స్ పెట్టేసి బస్సులో కొండ మీదకి రావాలని సూచించారు. పులి సంచారంపై హనుమాన్ బృందాలను అప్రమత్తం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. గత నెలలో కూర్మాపురం దగ్గర ఇదే పులిని బంధించి విశాఖ జూలో ఉంచి కొద్ది రోజుల తర్వాత అడవిలో వదిలిపెట్టారు. అయితే అది మళ్లీ జనావాసాల్లోకి వచ్చింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుపై స్పందించారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్. ఫామ్ హౌస్లో ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. ఫామ్ హౌస్లో ఉన్న వ్యక్తులు చాలా రోజుల నుంచి తనని కలవాలని అందరూ కోరారని, అందుకే ఫామ్ హౌస్కు వెళ్లినట్టు తెలిపారు. తానెప్పుడూ నిజాలే చెప్తాను, అబద్ధాలు చెప్పనని అన్నారు. విశాఖ నగరంలో పలు హోటల్స్, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. వినియోగదారుల నుంచి వస్తున్న ఫిర్యాదులతో సోదాలు నిర్వహించారు. జీవీఎంసీకి ఎదురుగా ఉన్న 6 హోటల్స్, రెస్టారెంట్స్లలో ఏకకాలంలో తనిఖీలు చేశారు. హోటల్స్లో శుభ్రత, నాణ్యత పాటించకపోవడం, కలర్స్ ఎక్కువ మోతాదులో వినియోగం, ఆయిల్ రీయూజింగ్ చేయటాన్ని అధికారులు గుర్తించారు. ఫుడ్ శాంపిల్ సేకరించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ల్యాబ్కు పంపి తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టు ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టులో ఎక్సైజ్ పాలసీ కేసు విచారణను జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ నుంచి కేసును మరో బెంచ్కు మార్చాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అరవింద్ కేజ్రీవాల్తో పాటు సుప్రీంకోర్టును ఆశ్రయించారు మనీష్ సిసోడియా. ఇప్పటికే కేసును మరో బెంచ్కు మార్చాలని ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్కు లేఖ రాశారు కేజ్రీవాల్.
కేసు బదిలీకి నిరాకరించారు హైకోర్టు చీఫ్ జస్టిస్. రోస్టర్ ప్రకారం కేసు అదే జడ్జి దగ్గర ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు కాంశీరాంకు భారతరత్న ప్రదానం చేయాలని ప్రధాని మోడీకి లేఖ రాశారు రాహుల్ గాంధీ. కాంశీరాం జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ ఈ విజ్ఞప్తి చేశారు. భారత రాజకీయాల స్వరూపాన్నే కాంశీరాం మార్చారని లేఖలో రాశారు రాహుల్. ఉద్యమాల ద్వారా బహుజనులు, పేదల్లో రాజకీయ చైతన్యం నింపారన్నారు. కాంశీరాంకు భారతరత్న ఇస్తే ఆయన దేశానికి చేసిన సేవలకు దక్కే నిజమైన గౌరవం అని అన్నారు రాహుల్ గాంధీ. 2027లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాహుల్ ఈ అంశాన్ని లేవనెత్తడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అవిశ్వాస తీర్మానం వీగిపోయినందుకు శుభాకాంక్షలు తెలిపారు. అవిశ్వాస తీర్మానాన్ని ఏకపక్షంగా తిరస్కరించిన లోక్సభ సభ్యులకు కూడా శుభాకాంక్షలు తెలిపారు మోడీ. అవిశ్వాసం వీగిపోయిన తర్వాత ఓం బిర్లా చేసిన ప్రకటనను తాను విన్నానని మోడీ తెలిపారు. బ్యాలెన్స్, పేషెన్స్, క్లారిటీతో పార్లమెంటరీ చరిత్రను వివరించిన తీరు బాగుందన్నారు. స్పీకర్ బాధ్యతలు, నిబంధనలే సుప్రీమని స్పష్టం చేసిన విధానం తనను ఆకట్టుకుందని మోడీ చెప్పారు. భారత ప్రజాస్వామ్య అతిపెద్ద బలం రాజ్యాంగబద్ధ సంస్థలే అని, అందులో పార్లమెంట్ అత్యున్నత సంస్థని స్పష్టం చేశారు మోడీ. లోక్సభలో మాట్లాడిన ప్రతి ఒక్కరూ లక్షల మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబించారని తెలిపారు. ఒడిశాలో ఎమ్మెల్యేల కొనుగోలు రాజకీయం నడుస్తోంది. రాజ్యసభ ఎన్నికల వేళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గాలం వేసేందుకు అధికార బీజేపీ ప్రయత్నిస్తోంది. 4వ రాజ్యసభ స్థానానికి ఎన్నికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీంతో 9 మంది ఎమ్మెల్యేలను బెంగళూరు శివారు ప్రాంతానికి తరలించింది కాంగ్రెస్. వీరంతా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సూచనతో బిడదిలోని రిసార్టుకు వెళ్లారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఒడిశా నుంచి కొందరు వచ్చారని డీకే శివకుమార్ చెప్పారు. ఓ 4 బ్లాంక్ చెక్కులతో తిరుగుతున్నారని, స్థానిక బీజేపీ కార్యకర్తల సహాయంతో ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకున్నారని ఆరోపించారు. రిసార్ట్లో ఉన్న తమ ఎమ్మెల్యేలను కలిసేందుకు ప్రయత్నించారని, కానీ ఎమ్మెల్యేలు తిరస్కరించారని చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలు అలర్ట్ అయి వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారని డీకే శివకుమార్ తెలిపారు. 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది ఎన్నికల కమిషన్. అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న ఎన్నికలు జరగనున్నాయి. ఈ 3 చోట్ల నేడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. తమిళనాడులోనూ ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్నాయి. అందుకు సంబంధించి ఈ నెల 30న నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఇక పశ్చిమ బెంగాల్లో 2 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 23న మొదటి విడత, ఏప్రిల్ 29న రెండో విడత పోలింగ్ జరగనుంది. మొదటి విడతలో 152 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుండగా దీనికి సంబంధించి ఈ నెల 30న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇక రెండో విడతలో 142 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుండగా అందుకు సంబంధించి ఏప్రిల్ 2న నోటిఫికేషన్ రానుంది. పార్లమెంటు మెట్లపై కూర్చుని టీ తాగుతూ పకోడీలు తిన్నారంటూ రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. దేశ అత్యున్నత ప్రజాస్వామ్య వేదికైన పార్లమెంటును అవమానించారని అసోం సభలో ఆరోపించారు. పార్లమెంటులో ప్రజా సమస్యలపై చర్చల్లో పాల్గొనకుండా బయట మెట్లపై కూర్చుని నిరసనలు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేతల తీరును దేశ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు అమిత్ షా. ప్యాసింజర్లకు గుడ్ న్యూస్ తెలిపింది ఇండియన్ రైల్వేస్. సుమారు 40 ఏళ్లుగా వినియోగంలో ఉన్న పాత టికెట్ రిజర్వేషన్ సాఫ్ట్వేర్కు రైల్వే శాఖ వీడ్కోలు పలకనుంది. దాని స్థానంలో అత్యంత వేగవంతమైన ఆధునిక టెక్నాలజీతో కూడిన కొత్త ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ను అందుబాటులోకి తేనుంది. ఈ కొత్త వ్యవస్థ ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఉన్న సిస్టమ్ తరచూ నెమ్మదిగా పనిచేయటం, తత్కాల్ బుకింగ్ సమయంలో క్రాష్ అవ్వటం వంటి సమస్యలతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పీఆర్ఎస్ ఆధునికీకరణ ఫేజ్ 2 పేరుతో ఈ ప్రాజెక్టును చేపట్టారు.